Dear learners and educators, welcome to today's mock test for TGS Science School Ruknapur screening test. సో స్క్రీనింగ్ టెస్ట్లో రిటర్న్ టెస్ట్ ఒక పార్ట్ అండి. ఆ రిటర్న్ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ జస్ట్ ఏ బేస్డ్ మోడల్ పేపర్, మీన్స్ సిలబస్ను బేస్ చేసుకొని మోడల్ పేపర్ ఎలా చేశారనే దాని గురించి నేను ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఇది క్వశ్చన్ పేపర్ కాదు, జస్ట్ ఐఎమ్ గివింగ్ రఫ్ ఐడియా ఫర్ ది ప్రిపరేషన్. ఓకే, అండ్ ఫస్ట్ సెక్షన్ తీసుకున్నట్లయితే లాజికల్ రీజనింగ్ ఉంటుందండి, సెక్షన్ ఏ. సో కమింగ్ టు ది క్వశ్చన్ పేపర్ డ్యూరేషన్, సో దట్ ఈస్ అబౌట్ ద 2 hours అండ్ ఇది ఫర్ 100 marks అండి. సో హియర్ జస్ట్ ఐఎమ్ ప్రొవైడింగ్ ద శాంపుల్ క్వశ్చన్ పేపర్ టు యూ. Okay, no problem, just you go through the questions, then you can analyze ఎలా క్వశ్చన్స్ రాబోతున్నాయి అనేది మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసమే ఏ సిరీస్ని స్టార్ట్ చేశాను. ఓకే, హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఫ్రమ్ ద రీజనింగ్ అండి. యాక్చువల్ క్వశ్చన్ పేపర్లో ఎలా ఉంటుంది, ఫస్ట్ లాజికల్ రీజనింగ్ అండి 10 marks, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 30 marks, ఈవీఎస్ 30 marks, ఇంగ్లీషు 30 marks, like we have 100 marks అండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది స్కీమ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్. సో రీజనింగ్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్ అండ్ ఇంగ్లీష్. సో రీజనింగ్కి వచ్చేవరకు ఫస్ట్ 10 questions, దట్ ఈస్ అబౌట్ ది ఎంసీక్యూస్ అండి. మ్యాథమెటిక్స్లో ఫస్ట్ 10 questions ఎంసీక్యూ, రిమైనింగ్ 20 marks వీ హ్యావ్ 10 questions అండ్ ఈచ్ వన్ 2 marks అండి. అంటే ఫస్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్లో 10 questions ఎంసీక్యూస్, 10 questions థియరీ రాయాలండి, ఆన్సర్ రాయాలి, ఎంసీక్యూ కాదు, ఆన్సర్ రాయాలి. సో ఆన్సర్ ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్క్స్ అండి, 2 marks. సో లైక్ దట్ వీ హ్యావ్ 20 marks ఫర్ ది థియరీ ఎక్స్ప్లెనేషన్ అండ్ 10 marks ఫర్ ఎంసీక్యూస్, అంటే టోటల్గా 30 marks అండి. సిమిలర్ వే ఈవీఎస్ అండి. ఈవీఎస్లో 10 marks ఫర్ ది ఎంసీక్యూస్ అండ్ రిమైనింగ్ 20 marks కోసం 10 questions, ఈచ్ క్వశ్చన్ 2 marks అండి. దట్ ఈస్ అబౌట్ ది 20 marks. సో ఓవరాల్గా 30 marks అండి. సో ఇలా ప్యాటర్న్ ఉంటుందండి. ఒకసారి ఈ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఐఎమ్ ప్రొవైడింగ్ 2 question papers, బేస్డ్ ఆన్ దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే సెక్షన్ ఏలో రీజనింగ్ అండి, అండ్ రీజనింగ్ క్యారీస్ ఫర్ ద 10 marks. So here the first question is about what? Find the missing number in the series. In the series number, that is 2, 4, 8, 16. సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఏది మిస్ అవుతుంది నెంబర్, సిరీస్ ఏ ఆర్డర్లో ఉంది, 4 - 2 2, అండ్ 8 - 4 4, దెన్ 16 - 8 8. అంటే ఎలా ఉందండి, 2 4 8, అంటే 2 4 జా 8, 4 2 జా 2 4 జా 2 2 జా, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 2 జా 4, దెన్ 4 2 జా 8, 8 2 జా 16, దెన్ 16 2 జా 32. సో యూ గో విత్ ది ఆప్షన్ నెంబర్ 3 ఏందండి. సో ఆన్సర్ 32. ఈచ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2 టు గెట్ ది నెక్స్ట్ నెంబర్. సో ఫైనల్లీ వీ విల్ గెట్ 16 2 జా 32. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, that is about which is the odd one out. So we have table, chair, bed, apple. So table, chair, bed are pieces of the furniture and they are the table, chair, bed. These are the furniture. They are they are the types of a furniture. But apple is a fruit. So add one అడిగాడు, అంటే ఆడ్ అంటే ఏంటిది, డిఫరెంట్ వన్. సో యూ విల్ యూ హ్యావ్ టు చూస్ ద యాపిల్ అండి. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 3, ఇఫ్ రెడ్ అంటే R18, E5, D4, దెన్ వాట్ అబౌట్ సన్. అంటే ఇక్కడ ఏంది, మన ఇంగ్లీష్ ఆల్ఫాబెట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉండాలి. దట్ ఈస్ అబౌట్ ABCD EFGH, ఇలా మన ఇంగ్లీష్ లెటర్స్ ఆల్ఫాబెటిక్స్ మీద మనకి కమాండ్ ఉండాలండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్ అంటే 19, యూ అంటే 21,
n is 14 అండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఆల్ఫాబెట్ సిరీస్ అండి. సో బేస్డ్ ఆన్ దట్ వన్ యువర్ ఆన్సర్ ఈజ్ 19, 21, 14 అండి. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 4, దట్ ఈస్ అబౌట్ ప్యాటర్న్ క్యారెక్టర్ అండి. అండ్ ద ఫస్ట్ ప్యాటర్న్ దట్ ఈస్ అబౌట్ ద ట్రయాంగిల్, స్క్వేరు, సర్కిల్. నెక్స్ట్ ఏంటండి ట్రయాంగిల్, స్క్వేరు, దెన్ ఆఫ్టర్ వాట్ యూ హ్యావ్ టు గెట్ ఇస్ ఆబ్వియస్లీ ట్రయాంగిల్, sorry obviously that is circle. So here the sequence repeats 3 shapes: red triangle, blue square, blue circle. The next shape after the blue square is what? It is about blue circle. Coming to fifth one, pen is used to write and knife is you knife is to. పెన్ రాయడానికి యూజ్ చేసినప్పుడు నైఫ్ దేనికోసం యూజ్ చేస్తామండి. సో పెన్ ఫంక్షన్ ఈజ్ టు రైట్ అండ్ నైఫ్ ఫంక్షన్ ఈజ్ టు కట్. సో యువర్ ఆన్సర్ ఈజ్ బి. కమింగ్ టు ది పేర్ కలెక్షన్స్ దట్ ఈస్ అబౌట్ ది ఏ టు జెడ్ అండి, బి టు వై. అంటే ఇక్కడ మనకేంది ఫస్ట్ లెటర్స్ ఏబిసిడి ఉంటే లాస్ట్లో ఏముంటాయండి జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ, అంతేనా అండి. జెడ్, వై, ఎక్స్, వై, జెడ్. సో ఏకి జెడ్, బికి వై, సికి ఎక్స్, మరి డికి ఏమవుతుందండి డబ్ల్యూ. సో దట్ యూ విల్ గెట్ ఫస్ట్ సిరీసెస్ అండ్ బ్యాక్వర్డ్ సిరీసెస్, ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ సిరీసెస్. క్వశ్చన్ నెంబర్ 7 తీసుకుందామండి. ఎస్టర్డే వాజ్ సండే, వాట్ డే విల్ టుమారో. నిన్న సండే అయితే రేపు ఏమవుతుంది? సండే, మండే, ట్యూస్డే. ఈరోజు మండే, నిన్న సండే అంటే టుడే ఈజ్ వాట్ మండే, మండేకి టుమారో ఈజ్ వాట్ ట్యూస్డే. సో యూ విల్ గెట్ ఇఫ్ ఎస్టర్డే వాజ్ సండే, టుడే ఈజ్ మండే అండ్ టుమారో ఈజ్ ట్యూస్డే. ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. నేను ఎగ్జామ్ పేపర్ మోడల్ మీకు ప్రొవైడ్ చేసలే, దెన్ ఆ క్వశ్చన్ పేపర్ ఐడియా ఎలా ఉంటుందో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను అంతే. Just I am presenting the idea of question paper. And coming to the 9th one, in a line of 5 students, Ramu is standing exactly in the middle. What is his position? ఒక 5 మెంబర్స్ ఉన్నారండి. ఆ 5 మెంబర్స్లో ఏ, బి, సి, డి, ఈ. ఇందులో రాము అనే స్టూడెంట్ మిడిల్లో ఉన్నాడు. రాము అనే అబ్బాయి మిడిల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయి పొజిషన్ ఎంత? సో 1, 2, 3. So that is about third position. Coming to the 10th question, find the odd letter out. సో ఇక్కడ ఏముందండి ఆడ్ లెటర్స్ మనకి ఏ ఉంది, ఈ ఉంది, ఐ ఉంది, జెడ్ ఉంది. మనకి ఓవెల్స్ ఉన్నాయి, ఏఈఐఓ ఓవెల్స్ అండి. జెడ్ అనేది కాన్సనెంట్. సో యువర్ ఆన్సర్ ఈజ్ కాన్సనెంట్. సో కమింగ్ టు ది మ్యాథమెటిక్స్, దట్స్ అబౌట్ ది 30 మార్క్స్ అండి. అండ్ ఫస్ట్ 10 question for the MCQs. Rush will be 2 10 ja. So first question here is the 11th question for the mathematics. That is about the place value of 5 in 15,000. 15,240లో 5 వాల్యూ ఎంత అండి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 1000. సో ఇట్ ఈస్ అబౌట్ 5,000. సో యువర్ ఆన్సర్ ఈస్ 5,000. సో 5, the digit 5 is in the thousands place. So 5 into 1000, that is about 5,000. Which one of the following is improper fraction? ఇది 1/2, 3/4, 5/2. అసలు improper fraction అంటే ఏంటిది? Improper fraction is numerator is greater than or equal to denominator. ఇక్కడ మనకి న్యూమరేటర్లో 1/2 తీసుకున్నాం అనుకోండి, న్యూమరేటర్ స్మాలర్ ఉంది దేని డినామినేటర్ కంపేర్ చేస్తే. 3/4లో న్యూమరేటర్ స్మాల్, డినామినేటర్ ఇస్ బిగ్గర్. ఈవెన్ దో 7/8లో న్యూమరేటర్ ఈజ్ స్మాల్, డినామినేటర్ ఈజ్ బిగ్గర్. బట్ 5/2 చూడండి, ఇన్ 5/2 న్యూమరేటర్ ఈజ్ బిగ్గర్, డినామినేటర్ ఈజ్ స్మాలర్. సో దట్ వీ కెన్ గెట్ యువర్ ఆన్సర్ ఈజ్ సి. కమింగ్ టు 13th one, 1 liter is equal to. So 1 liter it is equal to 1000 ml. Okay, clear? The prefix milli means 1000. So coming to 14th one, the area of square with a side 5 centimeters. So square formula గురించి ఇక్కడ క్వశ్చన్ వేసారండి. సో స్క్వేర్ ఏంటిది? స్క్వేర్ దిస్ ఈజ్ అబౌట్
స్క్వేర్. దిస్ ఈజ్ అబౌట్ రెక్టాంగిల్. స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, మన క్వశ్చన్లో ఇక్కడ ఏంటంటే ఏరియా ఆఫ్ స్క్వేర్. సో 5 ఒక సైడ్ ఇచ్చిండ్రు. సో ఏ అండ్ బి 5 into 5 which is about 25. Side into side ఎంత అండి 25. Coming to 15 one, what is the quotient of 0 divided by 10? 10 so 0 divided by 10, what is the quotient? The quotient is, so here that is about nothing will be possible. So 0 divided by any 0, that is always 0 only. So coming to quarter post 3 can be written. మనం టైం చూస్తుంటాం కానీ క్వార్టర్ పోస్ట్ 3 అంటే క్వార్టర్ పోస్ట్ 3. సో దిస్ ఈజ్ 3:15 అండి. ఓకే, కమింగ్ టు 17, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్? సో దట్ ఈస్ అబౌట్ ది what we call, that is about the 120 degrees. Okay, I don't want to take the more time, just I'm going quickly. So that is obtuse angle measures more than 90 degrees but less than 180. అంటే 90 కన్నా ఎక్కువ ఉంటుంది, 180 కంటే తక్కువ ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ద obtuse angle. ఓకే, వాట్ ఈజ్ రోమన్ న్యూమర్ ఫర్ 10? 10ని దిస్ ఈజ్ అబౌట్, దిస్ ఈజ్ వాట్ 12, దిస్ ఈజ్ వాట్ 20. దీన్ని 20గా తీసుకుంటాం. ఇలా ఎక్స్ 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 ఉంటే 30 తీసుకుంటామండి. x14 ఉంటే ఎంత తీసుకుంటామండి 14 అండి. ఓకే, సో మనకు కావాల్సింది 10th. ఓకే ఓకే, ఇక్కడ ఆల్రెడీ వీ హ్యావ్ v5 x10 l50 c100 అండి. ఓకే, కమింగ్ టు 19th, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 1 pen is 12 rupees, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 4 pens? సో 1 pen అనేది 12 అయితే 4 pens ఎంత అండి? 4 into 12 48. సో దాట్స్ so okay, 3/4 plus 1/4 coming to 20. So 3/4 plus 1/4, 4 common కాబట్టి LCM కాబట్టి 3 plus 1, so that is about 4/4 which is nothing but 1. Coming to part మ్యాథమెటిక్స్లో పార్ట్ 2, ఏది 2 మార్క్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఇక్కడ ఏంది 3 2 4 5 0ని 11 2 3 0తో యాడ్ చేయమంటున్నాను. అంటే 0 8 6 3 4. సో యూ విల్ గెట్ 4 3 6 8 0 అండి. అడిషన్ రూల్. ఇక్కడ సబ్స్ట్రాక్ట్ అండి. 6000 ఏం తీయాలి? 2890. ఆఫ్టర్ వీ విల్ గెట్ 3110. జస్ట్ ఐమ్ గోయింగ్ క్విక్లీ, జస్ట్ ఐమ్ షోయింగ్ దట్ వన్ క్వశ్చన్స్ ఓన్లీ. సబ్ట్రాక్ట్ 2890 from 6000, then your answer will be 3110. Coming to the 23rd question, find the perimeter of a rectangle with a length 10 cm, breadth 6 cm. మనకి పెరిమీటర్ ఫార్ములా రావాలి. పెరిమీటర్ ఫార్ములా ఏంటిది? 2 of L plus B. ఏరియా మీన్స్ వాట్ బెటా? LB. సో ఇక్కడ వాట్ ఈజ్ లెంత్? లెంత్ గివెన్ 10 అండ్ బ్రెత్ ఈజ్ 6. సో కమింగ్ టు ది పెరిమీటర్, దట్ ఈజ్ 2 of 10 plus 6. First of all, this is about 16. 2 of 16, which is about 32. Okay, coming to next one. A factory makes 250 toys a day. How many toys will it make in exactly 1 week? So 1 week end days and 1 week 7 days. Per day how many? Per 1 day. Okay, for 1 week we have 7 days. 1 day how many toys they made? 250. So you can do 250 into 7, which is nothing but 1750. Coming to 25th one, 840 by 8. Find the quotient. So that is 840. సో మనం పెద్ద చేయని అవసరం, జస్ట్ స్మాల్ ఫ్రాక్షన్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 1 8, దెన్ టేక్ 40. 8, what you will get? You will get 0. ఏమంటే డైరెక్ట్ 40 తీసుకుంటాం కాబట్టి ఇక్కడ 0 తీసుకుంటాం. దెన్ 8 5 అంటే ఏంటండి 0. సో మనకడిగిన క్వశ్చన్ ఏంటిది? క్వశ్చన్లో ఓకే 0 40, ఓకే దట్ ఈస్ 105 ఉన్నానా. సో ద క్వశ్చన్ ఇన్ ద 105.
కమింగ్ టు ది 26 అండి, రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. 12కి ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి? సో 12 కెన్ బి మల్టిప్లై బై 1 2 జా, సార్ 1 12 జా, 2 6 జా, 3 4 జా, 4 3 జా, దెన్ 6 2 జా. ఇలా కూడా రాసుకోవచ్చండి. సో ఇందులో మన ఫ్యాక్టర్స్ తీసుకున్నట్టయితే 1 2 3 4 6, ఈవెన్ దో ఇక 12 ఉంది. సో యూ కెన్ టేక్ 1 2 3 4 6 12. ఓకే, కమింగ్ టు 27th వన్, కన్వర్ట్ 5 kilograms into grams అండి. 5, సో 1 kilogram ఎంత? 1 kg ఈక్వల్ టు 1000 grams అండి. సో 5 kg కాబట్టి, సో దట్ ఈస్ అబౌట్ 5 into 1000, దట్ ఈస్ అబౌట్ 5000 grams. Okay, then coming to question number 28. A class starts at 9:15 a.m. and ends at 11:30 a.m. What is the duration of the class? So the class started at what time? The class started at 9:15. So for 1 hour how many minutes? That is we know very well, 60 minutes. So here 15 minutes, then you have to add 45 minutes, then it will be 10 hour. Okay, clear. I need 11:30. So 10 hour plus 1 hour 30 minutes. So 1 hour 30 plus 45, 1.30 plus 45 minutes. Just you can add. ఎంత అయిందండి? ఓకే, ఎప్పుడు స్టార్ట్ అయింది? 9:15 టు, సో దట్ ఈస్ అబౌట్ సి 5. ఇది తీసుకున్నట్టయితే ఎంత? 1 అవర్కి ఇక్కడ ఎంత ఉంది? 60 minutes కదండి. ఇక్కడ 5, ఇక్కడ 7, కానీ మనకు 1 అవర్కి 60 minutes కదా, అంటే ఒకటి క్యారీ వస్తుంది. సో ఇక్కడ దెన్ యూ హ్యావ్ టు టేక్ 1 ఓన్లీ. సో దట్ ఈస్ అబౌట్ 2 hours 15 minutes. కమింగ్ టు 29th వన్, రైట్ 2 ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్. అంటే 2/3కి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఏంటంటే వీ కెన్ గో విత్ నెంబర్ ఆఫ్, బట్ ఇయర్ ఐ గివెన్ ఓన్లీ 2 things. 2/3 కెన్ బి ఈక్వలెంట్ టు 4/6, 2 2 జా, 2 3 జా, దెన్ 6/9, 3 2 జా, 3 3 జా. అంటే యూ కెన్ గో, ఇక్కడే ఉంది అండి అదర్ పారామీటర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. 4/6 and 6/9 ఐ గివెన్. అండ్ కమింగ్ టు ది డ్రా ఏ సర్కిల్ అండ్ మార్క్ ఇట్స్ సెంటర్, రేడియస్ అండ్ డయామీటర్. ఒక సర్కిల్ డ్రా చేయండి. ఓకే, డ్రా ఏ సర్కిల్ అండ్ మార్క్ ఇట్స్ సెంటర్, డ్రా ఏ రేడియస్ అండ్ డయామీటర్. ఒక సర్కిల్ డ్రా చేయాలి, దానికి సంబంధించి డయామీటర్ తీసుకోవాలి. ఓకే, సారీ, ఇయర్ టు ఇయర్ ఈజ్ రేడియస్ ఆర్ ప్లస్ ఆర్, ఈ రెండింటికి కలిపి సేమ్ వస్తుంది, 2r వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ 2r ఈక్వల్ నథింగ్ బట్ డయామీటర్. ఓకే, కమింగ్ టు ది ఎన్విరాన్మెంట్ సైన్స్ అండి, సెక్షన్ సిలో మళ్ళీ ఫస్ట్ 10 questions MCQ, రిమైనింగ్ వాట్ వి కాల్ 10 2 జా. ఓకే, హియర్ ఈజ్ ద 31st question. వాట్ ఈస్ ద స్టేట్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ? తెలంగాణ స్టేట్ బోర్డ్ ఏంటండి? సో తెలంగాణ స్టేట్ బోర్డ్, దట్స్ అబౌట్ ది పాలపిట్ట, దట్ నథింగ్ బట్ ఇండియన్ రూలర్. సో పాలపిట్ట ఈజ్ ద అఫీషియల్ స్టేట్ బోర్డ్ ఆఫెన్ అసోసియేట్ విత్ ది ఫెస్టివల్ ఆఫ్ దసరా. మనకి దసరా టైంలో పాలపిట్ట, జమీర్ టైంలో మనకి ఇది వెరీ వెరీ ఫేమస్ అండి. అండ్ 32, విచ్ డిసీజ్ స్ప్రెడ్ బై స్టాగ్నెంట్ వాటర్ బ్రీడింగ్ మస్కిటోస్. అంటే మస్కిటోస్ వాలడం వల్ల, మీన్స్ ఫ్లై అక్కడే ఉండటం వల్ల, అవి అక్కడే షెల్టర్ కావడం వల్ల ఎలాంటి డిసీజ్ వస్తాయి అంటే ఇండైరెక్ట్గా మస్కిటోస్ వల్ల వచ్చే డిసీజ్ వస్తుంది. అండ్ దట్ ఈస్ అబౌట్ ది డెంగ్యూ. విచ్ ఆర్గన్ ఈజ్ అవర్ బాడీ ఈజ్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ ఫుడ్. మన బాడీలో ఫుడ్ డైజెస్ట్ కావడానికి ఏ ఆర్గన్ యూజ్ అవుతుందండి? ఇక్కడ చూడండి, డెంగ్యూ ఈజ్ అ వైరల్ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిషన్ బై బైట్ ఆఫ్ ఎ ఇన్ఫెక్టెడ్ అండ్ ద మస్కిటో నేమ్ ఏంటండి? ఏడిస్ మస్కిటో అనాలఫిస్. ఓకే, విచ్ బ్రీడ్ ఇన్ స్టాగ్నెంట్ వాటర్, అంటే నిల్వ ఉన్న వాటర్లో. విచ్ ఆర్గన్ ఈజ్ ఎ బాడీ, విచ్ ఆర్గాన్ ఈజ్ అవర్ బాడీ ప్రైమరీ రెస్పాన్స్ ఫర్ డైజెషన్ ఫుడ్. మన బాడీలో ఫుడ్ని డైజెస్ట్ చేసేది ఏంటంటే స్టమక్ కదా, మనం తిన్న తర్వాత. ద స్టమక్ యూజెస్ యాసిడ్ సచ్ యాజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే నాకు ఇప్పుడు అవసరం లేదు.
మన బాడీలో యాసిడ్స్ ఉంటాయి. ఆ యాసిడ్స్ అని ఏం చేస్తాయండి, యాసిడ్స్ ఎంజైమ్స్ మనం తిన్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేస్తాయి. ఓకే, కమింగ్ టు ది 34th వన్. ద హుస్సేన్ సాగర్ లేక్ కనెక్ట్ విచ్ టూ సిటీస్. సో హుస్సేన్ సాగర్ లేక్ అనేది ఏ రెండు సిటీని కనెక్ట్ చేస్తుంది. సో మనకు తెలిసిందే కదండి, హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. హుస్సేన్ సాగర్ ఈజ్ ఏ ఫేమస్ హార్ట్ షేప్డ్ లేక్ built in 1562 and which is separated the two cities like the two cities ఏంటండి, that is about Hyderabad and Secunderabad. Which gas do plant take in from the air to make their food? అంటే ప్లాంట్ ఏ ఎయిర్ని తీసుకుంటే క్వశ్చన్. ప్లాంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని లీవ్ చేస్తాయండి, ఇది మనకు తెలిసిన విషయమే కదా. సో డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ప్లాంట్ టేక్ in carbon dioxide and release oxygen. 36th one. Which one of the following is renewable natural resource? సో విండ్ రెన్యూవేబుల్, సన్లైట్ రెన్యూవేబుల్, వాటర్. కానీ కోల్ కాదు కదండి, కోల్ వన్స్ ఎగ్జాస్ట్ అయితే మళ్ళీ రిప్లేస్ చేయడం కష్టం. ఇక కోల్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు ఫామ్ అండ్ కెనాట్ బీ ఈజీలీ రిప్లేస్ వన్స్ యూజ్డ్. అంటే చాలా ఇయర్స్ పడుతుంది అది ఫామ్ కావడానికి, వన్స్ యూజ్ చేస్తే మళ్ళీ రిప్లేస్ చేయడం పాసిబిలిటీ కాదు. కమింగ్ టు 37, విచ్ హార్వెస్ట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ ఇది ఫేమస్ ఫర్ ఫ్లయింగ్ కైట్స్. మనం కైట్స్ ఏ ఫెస్టివల్ టైంలో ఫ్లై చేస్తాం. సో దట్ ఈస్ అబౌట్ ది సంక్రాంతి. మకర సంక్రాంతి ఈజ్ ఎ మేజర్ హార్వెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ విత్ ఎ కైట్ ఫ్లయింగ్ అండ్ ట్రెడిషనల్ ఫుడ్స్. సో సంక్రాంతి గురించి అండి ఇక్కడ. కమింగ్ టు ది 38, అన్ యానిమల్ దట్ కెన్ లీవ్ బోత్ అండ్ ల్యాండ్ అండ్ వాటర్. అంటే వాటర్లో ల్యాండ్ మీద లీవ్ అయ్యే ఒక యానిమల్ ఏంటిది, దాట్ వీ కాల్ హెర్బివోరస్, ఆంఫిబియన్, ఒమ్నివోర్ అండ్ ఇన్సెక్ట్. ఓకే, ఇది చూసినట్టే ఆంఫిబియాన్. ఫ్రాగ్స్ అండ్ సాల్మోండ్రస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆంఫిబియన్స్ అడాప్టెడ్ టు బోత్ ఎన్వైర్న్మెంట్. అంటే అవి వాటర్లో దెన్ ల్యాండ్ మీద కూడా లివ్ చేస్తాయి. ఓకే, కమింగ్ టు 39, ప్లాంటింగ్ ట్రీస్ ఆన్ ఏ లార్జ్ స్కేల్ ఇన్ అన్ ఎంప్టీ ల్యాండ్ ఈజ్ నోన్. సో దీన్ని ఏమంటారండి, అఫారెస్టేషన్ అంటారు. దాన్ని అంటే డిఫారెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ కటింగ్ డౌన్, అఫారెస్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్లాంటింగ్. ఇక్కడ ఏందో, సో ఇక్కడ డిఫారెస్టేషన్ అంటే కట్ చేయడం, అఫారెస్టేషన్ అంటే దెన్ ఇంక్రీజ్ అంటే గ్రోత్, ప్లాంట్ గ్రోత్ని ఇంక్రీజ్ చేయడం, అంటే ప్లాంటేషన్ చేయడం అన్నట్టు. ఆపోజిట్ టు ది డిఫారెస్టేషన్, ప్లాంటింగ్ లార్జ్ ట్రీస్, దట్ ఈస్ నథింగ్ బట్ అఫారెస్టేషన్. ఓకే, వీ యూజ్ ఏ థర్మామీటర్. ఎందుకు థర్మామీటర్, మన హాస్పిటల్కి వెళ్తాం కదండి, థర్మామీటర్కి వెళ్ళిన వెన్ వీ గో టు ద హాస్పిటల్ డాక్టర్ చెక్స్ యువర్ బాడీ టెంపరేచర్ బై యూజింగ్ ఆఫ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దట్స్ అబౌట్ ద థర్మామీటర్. సో థర్మామీటర్ ఎందుకు వస్తాం, బాడీ టెంపరేచర్ మెజర్మెంట్ చేయడానికి థర్మామీటర్. ఏ థర్మామీటర్ మెజర్స్ బాడీ టెంపరేచర్ ఆర్ టెంపరేచర్ ఆఫ్ ది ఎన్వైర్న్మెంట్. సో హియర్ బాడీ టెంపరేచర్ మెజర్మెంట్ చేయడానికి మనకు థర్మామీటర్ కావాలండి. కమింగ్ టు ది టొమా క్వశ్చన్స్ ఏవిఎస్లో. వాట్ ఈజ్ హ్యాబిటేట్? హ్యాబిటేట్ అంటే ఏంటిది? హ్యాబిటేట్ ఈజ్ ఎ న్యాచురల్ హోమ్ ఆర్ ఎన్వైర్న్మెంట్ వేర్ ప్లాంట్, యానిమల్, ఆర్గానిజం లివ్స్ టు ఫైండ్ ఫుడ్స్, వాటర్, షెల్టర్. జస్ట్ లైక్ షెల్టర్ క్యారెక్టర్ అండి. అంటే షెల్టర్ కోసం, ఫుడ్ కోసం, వాటర్ కోసం యానిమల్స్, ప్లాంట్స్, ఆర్గానిజమ్స్ ఏవైతే అడాప్ట్ చేసుకునే కండిషన్స్ ఉంటాయో వాటిని ఏమంటాం, హ్యాబిటేట్. హోమ్ మనకి హ్యాబిటేట్, స్కూల్ లర్నింగ్ హ్యాబిటేట్, యానిమల్స్ ఉన్నాయి వాటికి ఫారెస్ట్ హ్యాబిటేట్ అవుతుంది. సో దట్ ఈస్ కమింగ్ టు ది 42 అండి. నేమ్ ఎనీ 2 మేజర్ రివర్స్ ఫ్లోయింగ్ త్రూ తెలంగాణ. తెలంగాణలో ఉన్న మేజర్ రివర్స్, తెలంగాణ నుంచి పోయే మేజర్ రివర్స్ ఏంటంటే ఒకటి గోదావరి, నెక్స్ట్ కృష్ణ అండి. వై డూ లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్? లివింగ్ థింగ్స్ ఎందుకు ఫుడ్ కావాలి వాటికి? లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్ టు గెట్ ఎనర్జీ టు వర్క్ అండ్ ప్లే, టు గ్రో అండ్ టు ప్రొటెక్ట్ దేర్ బాడీస్ ఫ్రమ్ ద డిసీజెస్. సో రేపు మీరు ఈవెంట్స్ చేయాలి కాబట్టి మీకు ఎనర్జీ కావాలా, ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి, దాని ఎనర్జీ కమ్స్ ఫ్రమ్ ది ఫుడ్. మీరు ఫుడ్ తీసుకోకుండా, ఫుడ్ ఇంటేక్ లేకుండా మీరు వచ్చారనుకోండి, మీ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. దెన్ యూ ఆర్ అనేబుల్ టు కాంపిటీట్ విత్ దెమ్. సో టు కాంపిటీట్ విత్ దెమ్, వాళ్ళతో మీరు చాలా కాంపిటేటివ్గా ఫైటింగ్ చేయాలంటే మీరు ఏం చేయాలండి, వీ హ్యావ్ టు టేక్ సఫిషియంట్ ఎనర్జీ. అంటే సఫిషియంట్ ఫుడ్ కావాలి. ఆ సఫిషియంట్ ఫుడ్ వల్ల మనకి ఏమొస్తుంది, సఫిషియంట్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడైతే సఫిషియంట్ ఎనర్జీ వస్తుందో మనం వాక్ చేసుకోవడానికి, గేమ్స్ ఆడడానికి, మన పనులు మనం చేసుకోవడానికి, మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కమింగ్ టు ది 44,
రైట్ టు మెయిన్ డిఫరెన్సెస్ బిట్వీన్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అండి. ఏంటండి, లివింగ్ థింగ్స్ అనే బ్రీత్ చేస్తారు, జస్ట్ ఐఎమ్ హ్యూమన్ బీయింగ్. ఇప్పుడు నేను బ్రీత్ చేస్తున్నా, కానీ నాన్ లివింగ్ థింగ్స్ ఏం బ్రీత్ చేయలేవు. సో లివింగ్ థింగ్స్ బ్రీత్, గ్రో అండ్ రీప్రొడ్యూస్. అవి ఏం చేస్తాయండి, దే కెన్ బ్రీత్, గ్రో అండ్ రీప్రొడ్యూస్. బట్ నాన్ లివింగ్ థింగ్స్ కెనాట్ డూ. లివింగ్ థింగ్స్ నీడ్ ఫుడ్, వాటర్ ఫర్ సర్వైవ్, కానీ నాన్ లివింగ్ థింగ్స్కి అవసరం లేదు. ఇప్పుడు బండకి మనం వాటర్ పెట్టడం, ఫుడ్ పెట్టడం చేస్తామా? చేయలేం కదా. మనకి ఇప్పుడు ప్లాంట్కైనా, మనకైనా, యానిమల్స్కైనా మన ఫుడ్ ఇవ్వాల్సిందే, దానికి వాటర్ ఇవ్వాల్సిందే, లేకపోతే అది పెరగదు, చనిపోతుంది. వాట్ ఆర్ ద మెడిసినల్ ప్లాంట్స్ టు గివ్ ఎగ్జాంపుల్స్? అసలు మెడిసినల్ ప్లాంట్స్ అంటే వాటికి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ప్లాంట్స్ దట్ ఆర్ యూజ్డ్ టు క్యూర్ డిసీజెస్ అండ్ హీల్ ఇల్నెసెస్. అంటే ఏ ప్లాంట్స్ అయితే మనకు ఫుడ్ని ఇచ్చేసి మన డిసీజ్ని క్యూర్ చేస్తాయో వాటిని ఏమంటాం, మెడిసినల్ ప్లాంట్స్ అంటే. ఏంటి, లైక్ యూ కెన్ తులసి, ఇక మన దగ్గర ఏముంది, నీమ్ ఉంది, తులసి ఉంది, అలోవేరా, ఇవి మెడిసినల్ ప్లాంట్స్ అండి. నేమ్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్కి ఉన్న మెయిన్ పార్ట్స్ ఏంటి అండి? ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ రూట్స్, స్టెమ్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. ఇవి ప్లాంట్కి ఉన్న మెయిన్ పార్ట్స్ అండి. కమింగ్ టు ది 47th అండి, వాట్ ఈస్ మీన్ బై ఎవాపరేషన్? ఎవాపరేషన్ ది ప్రాసెస్ బై విచ్ వాటర్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్. మనం ఒక స్టవ్న వాటర్ పెట్టి దానికి హీట్ సప్లై చేస్తే ఏమవుతుందండి, వాటర్ కాసేపు అయిన తర్వాత ఎవాపరేట్ అవుతుందండి, అంటే ఆవిరైపోతుందండి. దాన్ని ఏమంటాం, ఎవాపరేషన్ అంటామండి. రైట్ 48 అండి, రైట్ 2 ways టు కీప్ అవర్ సరౌండింగ్ క్లీన్. మన సరౌండింగ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలండి, దానికి సంబంధించి 2 కాన్సెప్ట్ రాయమంటుంది. ఫస్ట్ ఏంటండి, ఆల్వేస్ త్రో గార్బేజ్ ఇన్ టు ది, ఎక్కడికండి, కవర్ డస్ట్బిన్స్లోకి త్రో చేయాలండి. అండ్ కమింగ్ టు సెకండ్ వన్, డో నాట్ స్ప్లిట్ అండ్ యూరినేట్ ఎట్ పబ్లిక్ ప్లేస్లలో యూరినేట్ చేయడం, స్ప్లిట్ చేయడం దట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. అంటే మన సరౌండింగ్స్ క్లీన్ చేయాలంటే డస్ట్బిన్స్లోకి మన గార్బేజ్ త్రో చేయాలి, అండ్ స్ప్లిట్ చేయదు, యూరినేట్ ఎట్ పబ్లిక్ ప్లేస్లో చేయరాదు. కమింగ్ టు 49th అండి, రైట్ మెన్షన్ 2 ఇంపార్టెంట్ సేఫ్టీ రూల్స్ వి మస్ట్ ఫాలో ఆన్ రోడ్. ట్రాఫిక్ రూల్స్ గురించి అండి. ట్రాఫిక్ రూల్స్ మనం ఎలా ఉండాలండి? సో ట్రాఫిక్ రూల్లో ఆల్వేస్ వాక్ ఆన్ ఫుట్పాత్ ఉంటుంది కదా, ఫుట్పాత్ మీద మాత్రమే వాక్ చేయాలి. అండ్ క్రాస్ ద రోడ్ ఓన్లీ అట్ ది జీబ్రా క్రాసింగ్ అండి. జీబ్రా క్రాసింగ్ అప్పుడు మాత్రమే మనం క్రాస్ చేయాలండి, ఎప్పటి వరకు అక్కడ మనం చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, కమింగ్ టు ది 50 అండి, నేమ్ 2 ఫేమస్ డ్యామ్స్ ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ ఉన్న ఫేమస్ ఇరిగేషన్స్. మీరు ఆల్రెడీ ఎక్స్కర్షన్స్కి అటు ఇటు వెళ్తూ ఉంటారు కదండి. అది ఒకటి నాగార్జున సాగర్ డ్యామ్ అండి, ఇంకోటి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఓకే, కమింగ్ టు సెక్షన్ డి అండి, ఇంగ్లీష్ సంబంధించింది. సో ఇంగ్లీషు మనకి ఫస్ట్ ఇక్కడ ప్యాసేజ్ ఇస్తారండి, ప్యాసేజ్ బేస్ చేసుకుని మన క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలండి, ఎంసీక్యూస్. ఏముంది ప్యాసేజ్లో, ఫార్మర్ రామా లీవ్డ్ ఇన్ ఏ విలేజ్ నియర్ ద, ఎక్కడండి, బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ గోదావరి రివర్ పక్కన ఉన్నాడు. ఈ హ్యాడ్ ఏ స్మాల్ ఫార్మ్ వేర్ ఈ గ్రో ప్యాడీ. ఏం చేస్తాడండి, ప్యాడీ అంటే వరి. 1 year ద మాన్సూన్ రెయిన్స్ వర్ వెరీ లేట్. అంటే ఒక ఇయర్ ఏమైందండి, మాన్సూన్స్ అంటే ఇట్లా ఋతువు మనకు వస్తుంటే మాన్సూన్ అది కానీ, ఇప్పుడు రైనీ సీజన్ మనకు మెయిన్ తర్వాత స్టార్ట్ అవుతుంది, జూన్లో మాన్సూన్స్ వస్తున్నాయి అలాంటి కన్నా మనకి మీన్స్ మనకి టీవీలలో ఇన్ఫర్మేషన్ వస్తుంది కదండి, న్యూస్లలో. సో అదర్ ఫార్మర్స్ ఇన్ ద విలేజ్ వరీడ్ అండ్ సాడ్ డూయింగ్ నథింగ్. బాగా బాధపడకుండా సైలెన్స్ అంటే ఏం చేయక కూర్చున్నాడు. బట్ రామ రామ ఏం చేసిన, డిసైడ్ టు యాక్ట్. ఏం చేసిండు, ఈ స్పెండ్ హిస్ డేస్ డిగ్గింగ్ ఎ డీప్ పాండ్ ఇన్ ద కార్నర్ ఆఫ్ హిజ్ ఫీల్డ్ అండ్ కలెక్ట్ ది వాట్ ఎవర్ లిటిల్ రెయిన్ మైట్ ఫాల్. తను ఏం చేసిండు రామ అన్నట్టు, ఆయన తన ఇంటి పక్కన రామ డిసైడెడ్ టు ఈ ఓకే, ఒక పాండ్ అంటే ఆయన అగ్రికల్చర్ ఉంటుంది కదా, వ్యవసాయ భూమి దగ్గర ఒక పాండ్ అంటే చిన్న గుంట లాంటిది తవ్వేసిందండి. ఈ తవ్వేసి ఏముంటుంది, వర్షం ఏదైతే పడుతుందో అప్పుడప్పుడు వర్షం అనేది దానిలోకి వెళ్ళిపోతుందండి. వెన్ రెయిన్ ఫైనల్లీ అరైవ్డ్ ఈజ్ పాండ్స్ ఫిల్డ్ విత్ ఫ్రెష్ వాటర్. లాటర్ ఇన్ ద ఇయర్ దెర్ వాజ్ ఏ లాంగ్ డ్రై స్పెల్. అప్పుడేముంది, వర్షం వచ్చినప్పుడు ఆ వాటర్ అనే ఆ పాండ్ అనే వర్షం మీన్స్ ఆ వాటర్ని కలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇయర్ ఏముంటుంది, లాటర్ ఇన్ ద ఇయర్ దేర్ వాజ్ ఏ లాంగ్ డ్రై స్పెల్. అంటే తర్వాత ఇయర్ అసలు వర్షం ఉండదు, డ్రై అంటే నో రెయిన్. వైల్ ది అదర్ ఫార్మర్స్ క్రాప్స్ డ్రైడ్. అప్పుడు అందరూ ఏమున్నాయి, వాళ్ళు ఎవరు కూడా ఇట్లా చేసుకోలే కదా, అంటే ఇలాంటి పాండ్ని క్రియేట్ చేసుకోలే కదా ముందుగా ఆలోచించి.
సో వాళ్ళ క్రాప్స్ అనేవి డ్రై అయిపోయినాయి. బట్ రామ ప్యాడ్ ఎందుకు ట్రైడ్ బికాస్ ఆఫ్ కేర్ఫుల్లీ వాటర్ యూజింగ్ అండ్ స్టోర్ వాటర్ ఫ్రమ్ పాండ్స్. ఇప్పుడు రామ ఏం చేసిండు, తను ఏదైతే ఆ గుంత తవ్విండో ఆ గుంత నుంచి వాటర్ తన క్రాప్కి యూజ్ చేస్తున్నాడు. అట్లా తన క్రాప్ అనేది డ్రై కాకుండా పర్ఫెక్ట్గా మీన్స్ ఈల్డ్ అయింది, అంటే పెరిగిందండి. At the end of the season, he had a great harvest and happily shared his extra grains with his neighbors. తర్వాత ఏం చేసిందంటే తను ఏదైతే కష్టపడి సంపాదించిందో దాన్ని తన నైబర్స్కి, అంటే గ్రెయిన్స్ ఈ గింజలు ఉంటాయి కదా అగ్రికల్చర్లో వచ్చిన బియ్యపు గింజలు వడ్ల గింజల్ని తన నైబర్స్కి తన నైబర్స్తో షేర్ చేసుకో. బికాజ్ వాళ్ళ క్రాప్స్ బండలే కాబట్టి వాళ్ళకి మీన్స్ చాలా సాడ్నెస్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తినడానికి కావాలి కాబట్టి ఇవి వాళ్ళకి ఇచ్చేశాడు, అంటే తను ఉంచుకొని తను కొన్ని షేర్ చేశాడు. సో ఇది ప్యాసేజ్ అండి. ఈ ప్యాసేజ్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. వేర్ డిడ్ ఫార్మర్ లివ్, అంటే రామ ఎక్కడ ఫార్మర్ రామ లివ్. సో దాన్ని బట్టి మనకి పారాగ్రాఫ్ చూసినట్టయితే పారాగ్రాఫ్ నుంచి నియర్ ద రివర్ గోదావరి, ఇక్కడ డైరెక్ట్ ప్యాసేజ్లో ఉంటుంది. వాట్ క్రాప్ డిడ్ రామ గ్రో ఇన్ హిజ్ ఫార్మ్, అంటే రామ తన ఫామ్లో ఏం చేశాడు, దట్ ఈస్ అబౌట్ ది ప్యాడీని గ్రో చేశాడు. వాట్ ప్రాబ్లమ్ డి ఫార్మర్స్ ఫేస్ దట్ ఇయర్, ఆ ఇయర్లో ఫార్మర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటిది, దట్ ఈస్ అబౌట్ ది లేట్ మాన్సూన్ రైన్స్, అంటే డ్రై స్పెల్ అన్నట్టు. వాట్ ఇట్ అదర్ ఫార్మర్స్ డూ వెన్ ద రెయిన్ వర్ లేట్, వాళ్ళు ఏం చేస్తారండి, ద వరీడ్ అండ్ డిడ్ నథింగ్, ఏం చేయలే, బాధపడుకుంటూ కూర్చుని ఏం చేయకుండా. సో అదర్ ఫార్మర్స్ ఇన్ ద విలేజ్ వరీడ్ అండ్ సాట్ డూయింగ్ నథింగ్. ఇక్కడ కూడా అంతే కదా, దీనికి సంబంధించి లేట్ మాన్సూన్ స్టేటెడ్ ఇన్ ద ప్యాసేజ్ 1 year ద మాన్సూన్ రైన్స్ వర్ వెరీ లేట్. ఓకే 55 అండి. వాట్ ప్రొయాక్టివ్ స్టెప్ డిడ్ రామ టేక్, మరి రామ తీసుకున్న ప్రొయాక్టివ్ స్టెప్ ఏంటిది, ముందు ఆలోచనతో తీసుకున్న ఏంటిది, ఈ డగ్ ఏ డీప్ పాండ్, ఒక గుంతను తవ్విండు. ఇది పారాగ్రాఫ్లో మనకు ఆల్రెడీ క్లియర్గా ఉంది. 56 ఏంటిది, వాట్ హ్యాపెన్ వెన్ ద రెయిన్ ఫైనల్లీ అరైవ్డ్, రెయిన్ వచ్చినప్పుడు ఏమవుతుందండి, సో దట్ ఈస్ ద పాండ్ ఫిల్డ్ విత్ ది ఫ్రెష్ వాటర్. వై డి రామ క్రాప్స్ సర్వైవ్ ది లాంగ్ డ్రై స్పెల్, రామ క్రాప్స్ ఎందుకు డ్రై కాలేదు, బికాస్ ఈ వాటర్ దెమ్ ఫ్రమ్ ఇస్ పాండ్, ఆ పాండ్ నుంచి వాటరింగ్ చేసిందండి. 58 అండి. వాట్ వాజ్ ది రిజల్ట్ ఆఫ్ రామాస్ హార్డ్ వర్క్, రామ హార్డ్ వర్క్ ఏం చేసిన, పాండ్ చదువుకొని ముందు చూపుతో ఆలోచించి చేసుకున్నట్టు కదండి, దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏంటిది, సో దట్ ఈస్ ఈ హ్యాడ్ గ్రేట్ హార్వెస్ట్, అంటే గొప్ప, అంటే తన అగ్రికల్చర్లో చాలా ప్రాఫిట్ మీన్స్ హార్డ్ వర్క్ చేశాడు, ఆ హార్డ్ వర్క్ తగ్గట్టుగా తనకు ప్రాఫిట్ కూడా రావడం, అంటే ఫుల్ఫిల్ మీ హ్యాపీనెస్ ఎట్ ది ఎండ్ డన్ హ్యాపీ, ఈ వాజ్ హ్యాపీ. వాట్ డిడ్ రామ డూ విత్ ఈస్ ఎక్స్ట్రా గ్రెయిన్స్, తను అనుకున్న దానికన్నా ఎక్కువ గ్రెయిన్ తను ఏది అగ్రికల్చర్లో పొందాడు కాబట్టి ఏం చేసుకున్నాడు, ఈ షేర్ విత్ దెమ్ విత్ హిస్ నైబర్స్తో షేర్ చేసుకున్నాడు. కమింగ్ టు 60 అండి. విచ్ వర్డ్ బెటర్ డిస్క్రైబ్ ఫార్మర్స్ రామ్, అసలు రామ గురించి ఏ వర్డ్ బెటర్గా డిస్క్రైబ్, సెల్ఫిషా, లేజియా, హార్డ్ వర్కింగా, ఫులిషా. సో హార్డ్ వర్కింగ్ అండి. హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా మనల్ని మోసం చేయదు, హార్డ్ వర్క్ విల్ ఆల్వేస్ గివ్ పాజిటివ్ రిజల్ట్ అండి. ఓకే రిమైనింగ్ అండి, ఈ ఇంగ్లీష్ సంబంధించిన రిమైనింగ్ 10 మార్క్స్ అనేది మనకి లెటర్ మార్క్స్కి సంబంధించింది. రైటింగ్ స్కిల్స్కి టెస్ట్ చేస్తారండి. రైటింగ్ టెస్ట్లో ఒకటి లెటర్ రైటింగ్ అని, నేను ఇది జస్ట్ మీకు ఐడియా కోసం ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో మన ఒక లెటర్ రైటింగ్ రాసి ఎలా ఉంటుంది, సో ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ డేట్ వేస్తాము, తర్వాత డియర్ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రెండ్ నేమ్ ఇక్కడ రాసేస్తాం. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్, ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు ఇన్వైట్ యూ టు మై విలేజ్ for the upcoming Sankranti festival. My family and I would love for you to celebrate with us. We will fly colorful kites, eat delicious traditional sweets, and watch the beautifully decorated Gangiredulu. It is going to be a lot of fun, and the village looks very beautiful during the festival. Please ask your parents and let me know when you can arrive, and I am eagerly waiting for you. Your lovingly friend, and write your name. ఇది ఒక చిన్నదండి, ఇది రాసిన సరిపోతుంది. సో ఎలా రాయాలని ఇక్కడ నేను ప్రజెంట్ చేశాను. ఇక్కడ డేట్ వేసాయండి, ఈరోజు డేట్ ఎంత, 17th 16th 4/20/26.
రైటింగ్ ఏ లెటర్ టు అ ఫ్రెండ్ అని రాసేసి డియర్ ఫ్రెండ్ అదేం రాసేసి ఈ స్టోరీ రాసేయండి. తర్వాత యువర్ లవింగ్లీ యువర్ నేమ్. ఇందులో ఇంకో క్వశ్చన్ ఉంటుందండి, 62 క్వశ్చన్. అది స్టోరీ టెల్లింగ్ అండి. స్టోరీ మనం ఎలా ఉంది, మన స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఒకదాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామని దాని గురించి అండి. ఓకే, దాని ఏంది? ద గ్రీడీ డాగ్ వన్ sunny afternoon, a very hungry dog was wandering the streets looking for food. Suddenly, he found a juicy bone outside a butcher shop. He picked it up happily and decided to take it to a quiet place to eat. On his way, he had to cross a wooden bridge over a clear stream. As he was crossing, he looked down into the water and saw his own reflection. The foolish dog thought it was another dog with a much bigger bone. Being greedy, he wanted that bone too. He opened his mouth to bark at the other dog. As soon as he did, his own bone fell straight into the deep water and was swept away. The greedy dog lost his food and had to go to sleep hungry. సో ఇక్కడ స్టోరీ ఏంటంటే, ఒక డాగ్ అండి, డాగ్ ఒక బోన్ దొరికింది, డెలిషియస్ బోన్. దాన్ని పట్టుకుని ఒక రివర్ని అది క్రాస్ చేసే టైంలో అనుకోకుండా వాటర్లో చూస్తుందండి. వాటర్లో తన రిఫ్లెక్షన్ అంటే సేమ్ ఇమేజ్ కనబడుతుంది కదా, దాన్ని చూసి ఈ పూలిష్ తెలివి తక్కువ డాగ్ ఏం చేస్తుందండి, ఆ ఇమేజ్ని ఐడెంటిఫికేషన్ చేయకుండా అది ఇంకొక డాగ్ అనుకొని దాని మీద బిగ్గరగా అరవడం జరుగుతుంటుంది. అలాంటి టైంలో తన నోట్లో ఉన్న ఆ బోన్ ఏదైతే ఉందో పడిపోవడం, ఏది వాటర్లో పడిపోతుందో అది కొట్టుకుపోతుందండి. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటిది, గ్రీడీ క్యారెక్టర్ని చూపించద్దు అనేది, మనకున్నది దాంట్లో హ్యాపీగా ఉండాలి, ఎక్స్ట్రా దాని గురించి మనం ఆశపడద్దు అనేది ఇక్కడ ఉందండి. ఓకే, ఇలాంటి స్టోరీస్ మనం నేరేట్ చేయాలంటే మీ క్వశ్చన్ పేపర్లో ఏదో ఒక స్టోరీ ఇస్తాడు, దాని గురించి మీరు ఇలా రాయాలండి. ఓకే అండి. కమింగ్ టు పార్టీలో ఇలా వొకాబులరీ ఉంటుందండి, మళ్ళీ వొకాబులరీ జస్ట్ లైక్ గ్రామర్ లైక్. ఇక్కడ ఏముందండి, ఇంత టఫ్గా ఏమున్నాడు, జస్ట్ యువర్ లెవెల్ ఆఫ్ స్టాండింగ్ దాని 3, 4, 5 అలా ఆ క్లాసెస్ చెక్ చేసుకుంటే సరిపోతుందండి. 3rd, 4th, 5th టైం లేదు కాబట్టి దెన్ యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద క్లాస్ అండి. ఓకే, ఇక్కడ ఏంటండి 63rd క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు ఫిల్ ఇన్ ది బ్లాంక్. గోదావరి ఈజ్ అ లార్జ్ రివర్. ఇంత టఫ్గా ఆర్టికల్స్ ఏం అడగదు, బట్ జస్ట్ ఐడియా కోసం నేను ఇస్తుంది ఇక్కడ. సో గోదావరి కింద మనం ఇక్కడ ఏమిట్టాలి అండి, వి యూజ్ ది డెఫినెట్ ఆర్టికల్ ద బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ రివర్స్, ఓషన్స్ అండ్ మౌంటైన్స్. అంటే రివర్స్, ఓషన్స్, మౌంటైన్స్ ముందు ఏమో యూజ్ చేయాలండి, స్పెసిఫిక్ ఆర్టికల్ ది. వాట్ ఈస్ ది కరెక్ట్ ప్లూరల్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ చైల్డ్? చైల్డ్కి ప్లూరల్ ఫామ్ ఏంటంటే చైల్డ్, చిల్డ్రన్. చైల్డ్ ఈజ్ ఇర్రెగ్యులర్ నౌన్ అండి, ఇట్ ప్లూరల్ చేంజ్ ఇన్ ద వర్డ్ ఈజ్ ఎంటైర్లీ చిల్డ్రన్. అండ్ 65th అండి, 65, ఐడెంటిఫై ద ప్రొనౌన్ ఇన్ ది ఫాలోయింగ్ సెంటెన్స్. హౌ డగ్ ఏ డీప్ పాండ్. అంటే ఇక్కడ ఏం అడుగుతుంది, ఈ డగ్ ఏ డీప్ పాండ్. ఇక్కడ ఏమని ఐడెంటిఫై ప్రొనౌన్ ఎవరండి, ఇక్కడ హీయే కదా. ఏ ప్రొనౌన్ ఈజ్ అ వర్డ్ యూజ్డ్ ఇన్ ఎ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్. హీ replace the name of the male person, like story la farmer Rama. అంటే ప్రొనౌన్ అనేది నౌన్కి రిప్లేస్మెంట్ కదండి. 66 అండి, చూస్ ది సినోనియం అంటే సేమ్ మీనింగ్ అండి. సినోనియం మీనింగ్, ద వర్డ్ హ్యూజ్ అంటే ఏంటిది, స్మాల్, టైనీ, లార్జ్, థిన్. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే దట్ ఈస్ అబౌట్ ది లార్జ్. లార్జ్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ బిగ్ ఆర్ లార్జ్, ఎక్స్ట్రీమ్లీ బిగ్. ఓకే, 67th అండి, అంటోనియం అంటే ఏంటిది, ఆపోజిట్ మీనింగ్ అండి. లేట్ అండి, సో లేట్కి ఆపోజిట్ ఏంటండి, ఎర్లీ అండి. సో ఆపోజిట్ ఆఫ్ అరైవింగ్ లేట్ ఈజ్ ఎర్లీ. 68 చూద్దామండి. 68లో ఏముందండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ స్పెల్డ్ కరెక్ట్లీ. ఇందులో ఏది కరెక్ట్గా స్పెల్డ్ అయింది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఓకే, మనం చూసుకున్నట్టయితే రిసీవ్ ఇంత టఫ్ ఏముండో, జస్ట్ యాజ్ ఆఫ్ యువర్ స్టాండర్డ్ లెవెల్లోనే ఉంటుంది. 3rd, 4th, 5thలో చూసుకోండి, ఆ లెవెల్లో ఉంటాయి. దానిలో ఉంది వొకాబులరీ చెక్ చేసుకోండి బిఫోర్ ఎగ్జామినేషన్. కమింగ్ టు 69th అండి,
చూస్ ది కరెక్ట్ వర్బ్ టు కంప్లీట్ ది సెంటెన్స్. ఎస్టర్డే ఏం చేసినామండి, ఐ వెంట్ టు ద మార్కెట్. ఎస్టర్డే ఫాస్ట్ కాబట్టి ఫాస్ట్ యూజ్ చేయాలండి. సో ద వర్డ్ ఎస్టర్డే ఇండికేట్ దట్ యాక్షన్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్. వెంట్ ఈజ్ ఫాస్ట్, గోకి ఏంటిదండి ఫాస్ట్, ఎంట్. 70 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ జంబుల్డ్ వర్డ్స్. లుక్, బుక్, రీడింగ్, ఏ, ఈజ్, షీ. ఇందులో ఏందండి, దీన్ని బట్టి ఈ వర్డ్స్ యూజ్ చేసుకుని ఒక సెంటెన్స్ రెడీ చేయాలండి. షీ ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఓకే. 71 అండి. ఐడెంటిఫై ద అడ్వర్బ్ ఇన్ ద సెంటెన్స్. టర్టిల్ వాక్డ్ స్లోలీ. టర్టిల్. సో దట్ ఈజ్ ఏంటండి, సో స్లోలీ అనేది ఏంటండి అడ్వర్బ్. 72 అండి. విచ్ ప్రిఫిక్స్ కెన్ బి యాడెడ్ టు ది వర్డ్ అగ్రీ టు మేక్ ఇట్ మీన్. సో అగ్రీని మీనింగ్, ఈ వర్డ్ని మీన్ వేయాలంటే దీనికి ఏం యాడ్ చేయాలి అనేది క్వశ్చన్ అండి. ఇక్కడ ఏంటి, విచ్ ప్రిఫిక్స్ కెన్ బి యాడెడ్ టు ది వర్డ్ అగ్రీ టు మేక్ ఇట్ మీన్ ఆపోజిట్. ఓకే, అగ్రీకి ఆపోజిట్ ఏంటిది, అగ్రీకి ఆపోజిట్ ఏంటంటే డిస్ అగ్రీ. సో యువర్ ఆన్సర్ ఈజ్ డిస్అగ్రీ. యాడింగ్ ది ప్రిఫిక్స్ డిస్ టు అగ్రీ క్రియేట్ డిస్అగ్రీ, విచ్ మీన్స్ టు హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్. సో ఇలా క్వశ్చన్ సిరీస్ ఉంటుందండి. సో ఇంకా మరింత సమాజం, ఫర్ ద మోర్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ create one more mock test for the same with the. So this is as of now it is the exact standard of the examination. So for the betterment still I will go with the thoroughly, then I will make one more mock test with the same strategy. Okay, thank you and all the best.